కొంతమంది విశ్వాసం చూశాను, ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాళ్ళ విశ్వాసంలో మార్పు లేదు, చెక్కు కూడా చెదరలా. అంతకుముందు దేవుని ఎలాగైతే సేవించారో, అంతకుముందు ఎలాగైతే భక్తి చేశారో అలాగే ఇప్పుడు కూడా భక్తి చేస్తున్నటువంటి వాళ్ళని మన తండ్రి సన్నిధిలోనే కొంతమందిని చూశాను నేను. కొన్ని నెలల క్రిందట మరి ఒక యవనస్తుడు చనిపోయాడు, ప్రభునందు నిద్రించినట్టు మరి మెయిన్ ఛానల్లో కూడా పోస్టులు వచ్చాయి, చూశారు కదా. కట్టా కృష్ణ అని చెప్పేసి ఒక తమ్ముడు నిద్రించాడు కదా. యవనస్తుడు యవన ప్రాయంలోనే తన జీవితాన్ని దేవునికి అప్పగించి రక్షణ పొంది, వెళ్తే చదువు లేకపోతే దేవుని పరిచర్య అన్నట్లుగా తన జీవితం సాగింది. ఆఖరికి కాలేజీకి వెళ్ళేటప్పుడు అందరూ కాలేజీ పుస్తకాలు తీసుకెళ్తారు, కాలేజీ పుస్తకాలతో పాటు బైబిల్ కూడా తీసుకెళ్ళేవాడంట ఈ తమ్ముడు. ఎందుకు? ఏదైనా ఖాళీ దొరికి లీజర్ అవర్ ఏదైనా ఉంటే కొద్దిసేపు అయినా బైబిల్ చదువుకోవచ్చు అన్నటువంటి ఆరాటం. అంటే దేవుడు అంటే అంత శ్రద్ధ, అంత భక్తి. అలాంటి దశలో రోజు కాలేజీకి వెళ్ళినట్టుగానే ఓ రోజు చిలకలూరిపేట కళ్యాణి సెంటర్లో బస్ కోసం నిలబడ్డాడు. తన ప్రమేయం ఏమీ లేదు. పోనీ ఏదైనా వెహికల్ మీద వెళ్తా రాంగ్ రూట్లో ఏదైనా డ్రైవ్ చేసి వేరే వెహికల్ని ఢీ కొట్టింది లేదు. బస్సు కోసం, కాలేజీ బస్సు కోసం నిలబడ్డాడు. అలాంటి పరిస్థితులలో మరి ఆ సెంటర్లో అటు ఇటు గందరగోళంగా తిరిగే వాళ్ళు ఉంటారు కదా. దూరం నుంచి వస్తున్నట్టు ఒక బస్సు వేరే వాళ్ళని తప్పించబోయి ప్లాట్ఫామ్ మీదకి ఎక్కితే ఆ ప్లాట్ఫామ్ పక్కనే ఉన్నటువంటి తమ్ముళ్ళు ఆ బస్సు కంట్రోల్ కాక వాళ్ళ మీద కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా బస్సు ఎక్కేసింది. వాళ్ళల్లో ఈ తమ్ముడు కూడా ఉన్నాడు. ఒకళ్ళిద్దరు చనిపోయారు, కొంతమందికి గాయాలయ్యాయి. ఈ తమ్ముడికి మాత్రం బ్రెయిన్ డెడ్ అయింది. బతికించుకోవాలన్న ఆరాటంలో మరి హాస్పిటల్ తీసుకెళ్లారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒక 2-3 రోజులు వైద్యం కూడా చేయించారు వాళ్ళ తల్లిదండ్రులు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. తర్వాత డాక్టర్లు చెప్పారు, అమ్మా మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఇంకా జీవితకాలం ఈ అబ్బాయి పరిస్థితి ఇదే, కాబట్టి మీరేదైనా మనసు మార్చుకొని పెద్ద మనసు చేసుకుంటే ఈ అబ్బాయి అవయవాలు ఇంకెవరికైనా ఉపయోగపడతాయి, మీరు ఆలోచించుకోండి అంటే మరి వాళ్ళు కుటుంబ సభ్యులుగా వాళ్ళందరూ మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటిదనంటే, కృష్ణ ఎప్పుడు అంటాడు, నేను బ్రతికితే దేవుని మహిమ కొరకు బ్రతకాలి, నా చావులో కూడా దేవుని నామమే గణపరచబడాలన్న ఆరాటం కలిగినోడు. సరే, ఈ అవయవాలు ఎవరికైనా దానం చేద్దాం. ఈ అవయవాలు ఎవరెవరికి అమర్చబడతాయో ఆ ఆత్మలు రక్షించబడ్డ మా అబ్బాయికి ధన్యకరమే అని ఆ తల్లిదండ్రులు ఆలోచించుకొని అవయవాలు దానం చేయడానికి సిద్ధపడ్డారు. ఇక ఒక్కొక్క అవయవం ఒక్కొక్కరికి కొంతమందికి దానం చేశారు. దానం చేసినప్పుడు డాక్టర్లు మాట్లాడారట, అమ్మ మీరు ఇంత కష్టపడి ఖర్చు పెట్టారు కదా, 2-3 లక్షలకు పైనే ఖర్చు పెట్టారు కదా, మరి వాళ్ళతో మీకు ఏదైనా డబ్బులు ఇప్పిస్తామని అంటే అప్పుడు ఆ తల్లిదండ్రులు చెప్పారట, అయ్యా మేము చర్చికి వెళ్ళి దేవుణ్ణి నమ్ముకొని జీవితాన్ని కొనసాగించే వాళ్ళం. మా అబ్బాయి అవయవాలు ఎవరెవరికి అమర్చబడ్డాయి వాళ్ళు రక్షణ పొందితే చాలు అని కోరుకునే వాళ్ళమే కానీ అవయవాలు అమ్ముకునే వాళ్ళం కాదయ్యా అని చెప్పారట. హల్లెలూయా. అవయవాలు అమ్ముకునే వాళ్ళం కాదయ్యా అని చెప్తే డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. కళ్ళ ముందు ఎదిగినటువంటి కుమారుడు క్షణాల్లో కంటికి కనిపించకుండా పోతే సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా ఏ కుటుంబ సభ్యులైనా ఆ బాధ వర్ణించలేము, ఆ వేదన ఎవరూ తీర్చలేరు. అలాంటిది దైవజనులు షాలేమన్న కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్తే అన్న ఆ తమ్ముడితో అన్నకున్న అనుబంధాన్ని బట్టి చిన్ననాట నుంచి అన్న చేతి కింద పెరిగారు బిడ్డలు, భక్తిలో ఎదిగారు, చెడ్డ సాక్ష్యం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళతో అన్నకున్న అనుబంధాన్ని బట్టి అన్న దుఃఖపడుతుంటే కుటుంబ సభ్యులు ఆ తల్లిదండ్రులు సైతం అన్నని ధైర్యపరిచారట. ఏమన్నానంటే, అన్న నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడ్చి మమ్మల్ని దుఃఖపెట్టొద్దు, నువ్వే ఎన్నో మార్లు చెప్పావు, ప్రభువునందు నిద్రించిన వారు పరదైసులో ఉంటారు, వారు విశ్రాంతిలో ఉంటారని చెప్పావు కదన్నా. ఈరోజు వాని వంతు వచ్చింది, రేపో ఎల్లుండో తర్వాత మనం కూడా వెళ్తాం కదన్నా, అన్న నువ్వు ఏడవద్దు అనని దైవజనుని సైతం ఓదార్చినటువంటి పరిస్థితి వాళ్ళది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? తర్వాత చూశాను వీళ్ళు ఏమన్నా పరిచర్య మానేస్తారా, దేవుణ్ణి ఏమన్నా వదిలిపెడతారా అని. తెలుసా, ఆ అబ్బాయి ఉన్నప్పుడు ఏ పరిచర్య చేశారో, ఎలాగైతే పరిచర్య చేశారో అదే క్రమాన్ని ఇప్పుడు కూడా ఆ కుటుంబ సభ్యులు మొత్తం కనబోస్తున్న వాళ్ళని చూసి నేను ఆశ్చర్యపోయి నా ప్రభువుని మహింపరిచాను. హల్లెలూయా. విశ్వాసమందు నిలకడగా ఉండటం అంటే అది కదా.
అంటే అనుకూలంగా ఉన్నప్పుడు ఏదైతే విశ్వాసమో, ప్రతికూలతలు ఊహించని తుఫానులు వాళ్ళ జీవితంలో వచ్చినప్పుడు కూడా అర్థమైందా, వాళ్ళ భక్తిలో ఎంత మాత్రం మార్పు లేదు. అంతకుముందు ఏ భక్తో ఇప్పుడు కూడా అదే భక్తి. కారణం ఏంటిదనంటే విశ్వాసం. అబ్బాయి అక్కడున్నాడు, ఒకరోజు మనం కూడా కలుసుకుంటాం అన్నట్టు విశ్వాసం. అర్థమైందా? అలాంటి నమ్మకమైన విశ్వాసమందు నిలకడగలిగినటువంటి బిడ్డల్ని తండ్రి సన్నిధిలో దైవజనులు షాలేమన్నకి దేవుడు అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచుదాం.